జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ధనుర్మాసం ప్రారంభమైంది. ధనుర్మాసం అంటే సూర్యుని గతిని బట్టి ఏర్పడుతుంది. డిసెంబర్ మధ్యలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించినప్పటి నుండి తిరిగి జనవరి మధ్యలో మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం అనేది శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన మాసం. అందుకే ఈ మాసంలో విష్ణువుని ఆరాధించే విష్ణు సహస్రనామములు స్తోత్రాలతో స్వామిని ఆరాధించడం ఎంతో గొప్పది, పవిత్రమైనది. ఈ మాసంలోనే గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరించింది. గోదాదేవి అంటే ఎవరో అని మొట్టమొదటిగా తెలుసుకోవలసిన విషయం. శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తుడు అనే పేరు గల పెరియాళ్వార్ ఒక విష్ణు భక్తుడు ఉండేవారు. భగవంతుని అనుగ్రహంతో విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు భూలోకంలో శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తునిగా అవతరించారు. విష్ణు చిత్తుని పెరట్లో ఉన్న తులసి వనంలో లక్ష్మీదేవి అంశగా ఒక ఆడబిడ్డ భగవత్ ప్రసాదంగా విష్ణు చిత్తునికి లభించింది. విష్ణు చిత్తుడు అమితమైన సంతోషంతో ఆ బిడ్డకు కోదై అనే నామకరణం చేశారు. కోదై అంటే పూల దండ అని అర్థం. కోదై అనే నామం వాడుకలో గోదా అని పేరుగా వచ్చింది. అలా గోదాదేవిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. విష్ణు చిత్తుడు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి రంగనాథ స్వామిని ఆరాధించడం చూసి గోదాదేవి ఆ స్వామినే నిరంతరం ఆరాధిస్తూ రంగనాథ స్వామినే వివాహం చేసుకుంటాను, ఆయనే తన భర్త అనే తలంపుతో రంగనాథ స్వామికి ఒక భక్తురాలిగా ఉంటూ ఆ స్వామికే సేవలు చేస్తూ ఉండేది. ఆమె తండ్రితో పాటు స్వామివారికి పూలమాలలు కట్టి తాను ముందుగా ఆ మాలను జడలో అలంకరించుకొని బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఆనందపడుతూ తరువాత స్వామివారికి సమర్పించేది. ఒకరోజు పూలమాలలో తల వెంట్రుకలను చూసి విష్ణుచిత్తుడు వ్యాకులత చెంది గోదాదేవిపైన ఆగ్రహిస్తే ఆ రోజు రాత్రి స్వామివారు విష్ణుచిత్తునికి స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించిన మాలే తనకు అత్యంత ప్రీతికరమైనది అని సెలవిచ్చారు. అందుకే గోదాదేవిని ఆముక్త మాల్యద అని అంటారు. ఆముక్త మాల్యద అంటే అలంకరించుకున్న పూలమాలను భగవంతునికి సమర్పించేది అని. దీనిని తమిళంలో సూడి కొడుత్తు నాచియార్ అని అంటారు. గోదాదేవిని ఆండాలని కూడా చెప్తారు. ఆండాళంటే రక్షకురాలు. ఆమె తిరుప్పావై అనే ప్రబంధమును 30 రోజులు 30 పాసురములుగా పాడి రోజుకొక్క పాసురాన్ని మనకు అందిస్తూ శ్రీవ్రతం అనే వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో ఆచరించి ఆమె మనకు దారి చూపించింది. ఈ వ్రతం యొక్క భావం అజ్ఞానం చేత నిద్రిస్తున్న వారిని మేల్కొల్పి దైవాన్ని పొందడానికి అందరికీ అర్హత, యోగ్యత ఉందని తెలిపిన ప్రేమమూర్తి ఆండాళ్ తల్లి. ఈమె మహాలక్ష్మి స్వరూపురాలు. ఆండాళ్గా పేరుగాంచింది. ఈరోజు మొదటి పాసురాన్ని చూద్దాం. மார்கழித் திங்கள் மதி நிறைந்தை நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய் பாடி செல்வச் சீருமீர்காள் கூர்வேல் கொடுந்தோளிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனச் செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పోరోర్ పుగళప్పిడిందు ఏలోరెంబావాయ్. అత్యద్భుతమైన మార్గశీర్ష మాసం ఎంతో పవిత్రమైంది. ఋతువులలో హేమంత్ ఋతువు. హేమంత్ ఋతువు పరమాత్మ యొక్క హృదయ స్థానమని చెప్తారు. కనుక మనము కూడా పరమాత్మ యొక్క హృదయంలో ఉన్నామని అర్థం. అంటే స్వామికి మరింత భక్తి ప్రపత్తులతో పూజ చేయాలి ఈ మార్గశీర్ష మాసంలో. గోపికలందరూ కూడా స్వామిని పొందడం కోసం ఒక వ్రతం చేయాలని అనుకున్నారు. సూర్యోదయంకు ముందే స్వామి దగ్గరకు వెళ్ళాలని, స్వామిని దర్శించుకోవాలని గోపికలందరూ అనుకుంటూ అందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు. ఈ గోపికలందరూ స్వామి యొక్క అనేక అవతారాలలో, అనేక యుగాలలో పరమాత్మ కొరకు తపస్సు చేసిన మహర్షులు, అప్సరసులు, గంధర్వులు, యక్షులు. వారికి స్వామి పరమాత్మ అని తెలిసినవారు. స్వామిని పొందడం కోసమే ఈ లోకంకు గోపికల రూపంలో వచ్చినవారు. ఈ గోపికలందరూ నందవ్రజంలో కృష్ణ కృష్ణ అని కృష్ణుణ్ణి కలవడానికి వెళ్ళిపోతున్నారు.
ఆ ఊరి పెద్దలు, వృద్ధ గోపస్త్రీలు అందరూ ఈ కృష్ణుడు ఎవరో పెద్ద మాయావి, ఇలా అందరూ కూడా కృష్ణ కృష్ణ అని అన్ని పనులు మానుకొని ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నారు. కావున వీళ్ళందరినీ ఎలాగైనా కట్టడి చెయ్యాలని నిర్ణయించుకొని అక్కడ నేల మాళిగలు అంటే ధాన్యం దాచుకునే స్థలంలో గోపకాంతలందరికీ దాచేశారు ఊరి పెద్దవాళ్ళు. భగవంతుని గురించి ఎవరు తపిస్తారో వాళ్లను దాచిపెట్టడం వలన ఆ ప్రదేశంలో, ఆ నందవ్రజంలో క్షామము, కరువు, అనావృష్టి ఏర్పడింది. ఎవరో చెప్పారట, శ్రీకృష్ణ పరమాత్మ నియమములు పద్ధతులతో ఒక వ్రతం గురించి చెబుతారు. కన్యకలు అంటే పెళ్లి కాని స్త్రీలందరూ ఈ వ్రతం చెయ్యాలి కనుక ఈ గోపికలను పంపండమ్మా అని కొంతమంది చెప్పారు. అప్పుడు ఊరి పెద్దవాళ్ళు, వృద్ధ గోపస్త్రీలు దాన్ని అంగీకరించారు, క్షామము కరువు నుంచి బయటపడాలని. ఇది విన్న గోపికలందరూ చాలా సంతోషపడిపోయారు. మన పెద్దవాళ్లే మనల్ని విడిచిపెట్టేస్తున్నారు కనుక మనం కృష్ణునితో కలవవచ్చని ఆనందపడిపోతున్నారు. గోపికలందరూ ఇలా తలపోస్తున్నారు. వ్రతం చెయ్యాలనుకున్నప్పుడు పవిత్రమైన మార్గశీర్ష మాసము వచ్చింది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాసముల్లో నేను మార్గశీర్షాన్ని అని చెప్పారు. అంత పవిత్రమైన మార్గశీర్ష మాసంలో మనం ఉన్నాము. జగత్ కళ్యాణం కోసం మనం వ్రతం చేయాలనుకున్నప్పుడు నిండు పౌర్ణమి కూడా ఈరోజు అని వారు సంతోషపడుతూ ఉన్నారు. ప్రతిరోజు గోపికలతో ఆండాళ్ తల్లి స్నానం చేద్దామని 30వ పాసురం వరకు ఇదే చెబుతుంది. ప్రతిరోజు స్నానం అంటే మరి వ్రతం ఎప్పుడు చేస్తారని సందేహం మనకి రావచ్చు. స్నానం అంటే భగవంతుని గుణగణాలను నిరంతరం కీర్తన చేయడమే స్నానం. అందుకే ఈ వ్రతానికి మరొక పేరు స్నానవ్రతమని కూడా చెప్తారు. భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కరే కాకుండా అందరినీ పిలిచి పిలిచి కలుపుకొని వెళ్ళాలి. అందుకే ఆండాళ్ తల్లి అందరినీ కలుపుకొని కృష్ణ దర్శనం చేసుకోవాలని అందరినీ నిద్ర లేపుకుంటూ పిలుచుకుంటూ వెళ్ళేది. నిండు ఆభరణాలతో బయలుదేరి రావాలమ్మా అని గోపికలతో చెబుతుంది గోదాదేవి. అంటే స్నానానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆభరణాలు ధరించుతారా అని. కర్మ, భక్తి, జ్ఞానము అనే ఆభరణాలను ధరించడము అని తెలియపరచడం. ఇటువంటి ఆభరణాలను ధరించి ఉన్న గోపికలందరూ ఆండాళ్తో వెళ్తూ ఉన్నారు. అందరూ కలిసి నందగోపకుమారుని భవనం దగ్గరకు వెళ్తూ ఉన్నారు. కృష్ణునికి బాల్యం నుండి కంసుడు పంపించిన అనేక మంది రాక్షసులు, పూతన, శకటాసురుడు, బకాసురుడు ఇలాంటి వారు కృష్ణుని సంహరించడానికి వస్తూ ఉండేవారు. అందుకు కృష్ణుడు నిరంతరం వేల్ అనే ఆయుధాన్ని ధరించి ఎటువైపు నుంచి ఏ రాక్షసుడు వస్తాడా అని ఎదురు చూస్తుండేవారు. ఈ చిన్ని కృష్ణుడు తండ్రి దగ్గర చాలా విధేయుడుగా ఉండేవారట. తల్లి దగ్గర చిన్న సింహపు పిల్లలా ఎగురుతూ ఉండేవారు. అలాంటి స్వామి దగ్గరికి వెళ్తున్నామని అనుకుంటున్నారు ఈ గోపికలు. నీలమేఘశ్యాముని ఋషులు ఎలా కీర్తిస్తున్నారో, సూర్య చంద్రులను తన నేత్రములుగా కలిగి ఉన్నవాడు, వేదములు ఎవరినైతే కీర్తిస్తున్నాయో ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు అని చెప్పుకుంటున్నారు గోపికలు. ఈ వ్రతం చేయాలంటే పరా అనే ఒక వాయిద్యం కావాలి. ఆ వాయిద్యం స్వామి దగ్గరికి వెళ్ళి మనందరం తెచ్చుకుందాం. కలిసి స్నానం చేసి స్వామి దర్శనం కొరకు వెళ్దామని గోపికలందరూ అనుకుంటున్నారు. ప్రతి పాసురంలో చివరికి ఏలో రెంబావాయ్ అని వస్తుంది. దాని అర్థం ఓహో అలాగా అందరూ కలిసి రండి అని. మనం చేసే వ్రతం చూసి లోకమంతా అందరూ ఆనందించాలి. ఇది జగత్ కళ్యాణముగా జరగాలని ఆండాళ్ తల్లి గోపికలతో మొదటి పాసురంలో తెలియపరుస్తూ ఉన్నారు. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.